హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుపోల్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉందో, మరి ఈ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో, అది మేనేజ్మెంట్ కోటాలోని ఫీస్ డీటెయిల్స్, అడ్మిషన్ ప్రాసెస్, దాంతో పాటే ఒకవేళ ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేస్తారా? ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేయకపోతే ఏం చేయాలి? ఇక దాంతో పాటే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని జెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. సో, ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో, సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. మనమైతే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడడం జరుగుతుంది. అయితే మరి లేట్ చేయకుండా మనం ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, దానికన్నా ముందు చిన్న అనౌన్స్‌మెంట్ కూడా అయితే ఉంది. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క ఏదైతే 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైటు. సో, ఈ వెబ్‌సైట్‌లోనే మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ మరైతే చాలా కాలేజెస్‌లో ఏంటంటే, గవర్నమెంట్ కాలేజెస్‌లో అయితే అన్నీ కన్వీనర్ కోటాలోకి అయితే మీకు ఫిల్ చేస్తారు. కాలేజెస్ అన్నీ కూడా మీకు కన్వీనర్ కోటాలోనే ఫిల్ అయితే అయిపోతాయి. అదే కాకుండా మరి ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రైవేట్ కాలేజెస్‌లో మీకొక 60% సీట్స్ అనేవి ఎవరైతే కన్వీనర్ కోటాతో జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఉంచుతారు. మిగిలిన 40% సీట్స్ అన్నీ కూడా మేనేజ్మెంట్ కోటాకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. 20-40% సీట్స్ అనేవి ఆహ్, ఏదైతే ఈ మేనేజ్మెంట్ కోటా ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. అంటే ఎవరైతే కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా వద్దాం అనుకుంటున్నారో, ఫీజ్ పే చేసి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ జాయిన్ అవ్వచ్చు. ఆ 40% సీట్స్‌లో. ఇక మనం చూసుకున్నట్లయితే, సో, ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే నీట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండా, ఈ ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉంటుందో, ఆ నీట్ ఎగ్జామ్ కొన్ని యూనివర్సిటీస్‌లో, కొన్ని కాలేజెస్‌లో అయితే పక్కా క్వాలిఫై అయితే అయ్యుండాలి. మరి అది అడ్మిషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు జస్ట్ నీట్‌లో క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నా సరే, ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే అవ్వచ్చు. ఇంకిక్కడ చూసుకుంటున్నారు కదా! ఒకవేళ కొన్ని కాలేజెస్‌లో 60 సీట్స్ గాని ప్రొవైడ్ చేసినప్పుడు 42 కన్వర్ట్ సీట్స్ ఇస్తారు. అదే విధంగా 18 మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఇస్తారు. దీంతో పాటే కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే ఒక 100 సీట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు 40 సీట్స్ అనేవి కన్వీనర్ కోటాకిస్తే 60 సీట్స్ అనేవి మనకి ఏదైతే మేనేజ్మెంట్ కోటాకైతే ఉంటుంది. సో, అది మేనేజ్మెంట్ సంబంధించి అడ్మిషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అయితే వస్తుంది. ఇక ఈ మేనేజ్మెంట్ కోటాలో ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సింపుల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా! మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫీజెస్ అనేవి మీరు మేనేజ్మెంట్‌లో జాయిన్ అయినప్పుడు 70,000-80,000 రూపీస్ అనేది మీకు ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పే చేయాలి. దాంతో పాటే ఒక 40,000 రూపీస్ అయితే సో, బెస్ట్ కాలేజెస్‌లో అయితే 40,000 వరకు కూడా ఉంటుంది. సో, ఒక 10,000 ఎక్స్‌ట్రా కూడా అవ్వచ్చు కొన్ని కాలేజెస్‌లో. లైక్ మీరు చాలా నంబర్ 1 గ్రేడ్ 1 కాలేజెస్ చదివినట్లయితే ఖచ్చితంగా హాస్టల్ ఫీజ్ అనేది కొంచెం అమౌంట్ ఉంది ఎక్కువుంటుంది. బట్ స్టాండర్డ్ గానే ఉంటుంది.
ఈ విధంగా ఒక 80,000 యేసుకున్నా సరే అప్రాక్సిమేట్‌గా మీకు ఇయర్‌లీ 1,20,000 రూపీస్ అయితే అవుతది. ఓకే. సో, 1,20,000 రూపీస్ అయితే మేనేజ్‌మెంట్ కోటాలో చదివినప్పుడు మీరు పెట్టుబడి పెట్టుకున్నారంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఎలాంటి కాలేజీలైనా చేసేయొచ్చు. ఇక 4 ఇయర్స్ గాని కంప్లీట్ అయ్యేసరికి 20,000 స్పెషల్ ఫీజ్ కూడా ఉంటుంది. సో, 20,000 వరకు కూడా మీకు మిస్‌లీనియస్ ఫీజెస్, స్పెషల్ ఫీజెస్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో, 1,20,000 ఇంటూ 4 చేసుకుంటే మీకు 4 ఇయర్స్‌కి 4,80,000 దాంతో పాటు ఒక 20,000 మొత్తం కలుపుకొని 50,000 ఐ మీన్స్ ఏదైతే 5,00,000 అవుతది ఖర్చవుతుంది. మొత్తం 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్. మీరు మేనేజ్‌మెంట్ కోటాలో జరిగితే ఇదొక రఫ్ ఎస్టిమేషన్స్ అండి. ఎగ్జాక్ట్‌గా ప్రతి కాలేజు ఇదే ఎస్టిమేషన్ ఫాలో అవ్వాలని చెప్పి లేదు. వాళ్ళ ఓన్ కాలేజెస్‌కి వాళ్ళ ఓన్ ఏదైతే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీరు కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడ కాలేజ్ వెబ్‌సైట్‌లో ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్‌తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డైరెక్ట్ అడ్మిషన్స్ మాట్లాడుకోవచ్చు. మీ ఇంటి దగ్గర ఉన్న కాలేజెస్‌లో డైరెక్ట్ అడ్మిషన్స్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ తరపు నుంచి కూడా మీరు అడ్మిషన్స్ అనేవి జాయిన్ అయితే చేసుకోవచ్చు. జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక దీంతో పాటే చాలామంది ఏంటంటే అడుగుతుంది. సో, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ, బీసీ ఈ 2 క్యాస్ట్‌లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్, జనరల్ ఈ విధమైన కేటగరీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫీజు రింబర్స్‌మెంట్ ఉండదండి. ఖచ్చితంగా కూడా ఫీజనేది మొత్తం అయితే మీ చేతులతోని మీరు పే చేసుకోవాలి. మీకు ఎలాంటి వసతి దీవెన ఉండదు. ఎటువంటి విద్యా దీవెన అమౌంట్ కూడా గవర్నమెంట్ అయితే పే చేయదు. మీకు ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ అంటూ ఏమి వర్తించవు. ఎలాంటి స్కాలర్‌షిప్స్ ఉండవు. మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అయితే చెప్తున్నాను. మీకు గవర్నమెంట్ రూపాయి కూడా పే చేయదు. కానీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఫీజ్ రింబర్స్‌మెంట్ అనేది కొన్ని విధాలుగా ట్రై చేస్తే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో, అది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పాలంటే ఈ వీడియో కింద ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉండి మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో సో, అది కూడా ఎలాగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇది మేనేజ్‌మెంట్ కోటాకి సంబంధించి కంప్లీట్ ఫీజ్ డీటెయిల్స్. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. చేతిలో 5,00,000 ఉంటేనే 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి జాయిన్ అవ్వండి. సో, అయితే బీఎస్సీ నర్సింగ్‌కి ఇంత 5,00,000 పెట్టి చెయ్యాలా అనుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మంచి స్కోప్ అయితే ఉందండి. సో, ఖచ్చితంగా కూడా ఈ యొక్క నర్సింగ్‌కి సంబంధించి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా అయితే ఉన్నాయి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేశారో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ఎంత వేకెన్సీస్ ఉంటాయి? ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎంత వరకు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి? ఫారెన్ ఎళ్తే మీకు సాలరీస్ ఎంత? అదే విధంగా ఉంటాయి కదా! సో, టైర్ 1 సిటీస్‌లో ఎంతుంటుంది? లైక్ ఢిల్లీ అదిగా. సో, అదే విధంగా గ్రేడ్ 2 ఉంటాయి కదా! సో, కొన్ని సెకండ్ లెవెల్ సిటీస్ లైక్ హైదరాబాద్ సో, ఈ విధంగా ఉంటాయి కదా! దానితో పాటే ఒక మనకి మామూలుగా ఏదైతే నార్మల్ ఊర్లుంటాయో సో, పల్లెటూర్లు ఏమైనా ఉంటాయో వీటికి సంబంధించి అంటే బీఎస్సీ నర్సింగ్ చేసి నర్స్‌గా జాయిన్ అయిన వాళ్ళకి ఒక సిస్టర్‌గా కానివ్వండి, ఒక బ్రదర్‌గా కానివ్వండి జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి సాలరీస్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. హైయర్ స్టడీస్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే ఇది మేనేజ్‌మెంట్ కోటాకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. మరి దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనుకున్నట్లయితే, మీకు ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చి, సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోతుందో, అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్‌లో స అదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందో, అప్పుడు మీకు ఈ యొక్క మేనేజ్‌మెంట్ కోటా యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. ఆ అప్డేట్ కూడా కావాలనుకున్నట్లయితే వెరీ సింపుల్ థింగ్ వస్తది. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే చాలు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తుంది. ఇక ఆహ్, య చెప్పాను కదా! సో, అడ్మిషన్ ప్రాసెస్ కూడాను. సో, ఫీస్ డీటెయిల్స్ చెప్పేసాను. అడ్మిషన్ ప్రాసెస్ చెప్పేసాను. తర్వాత ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేస్తారా? సో, చేస్తారంటే ప్రస్తుతం ఉన్న కండిషన్స్ బట్టి ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ అనేది 99% జరగకపోవచ్చు. ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్లనేవి పెంచినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ర్యాంక్స్ అనేవి ఎక్స్‌టెండ్ చేస్తారండి. ప్రస్తుతం ఉన్న డేటా బట్టి, ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్‌కి
ఖచ్చితంగా 90-99% ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళున్నారో వాళ్ళకే సీట్స్ దొరక్క ఒక 1300-1600 మందికి సీట్లనేవి తక్కువగా ఉన్నాయి. అలాంటి టైంలో ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేసి ఏం చేసుకుంటారు యూనివర్సిటీ వాళ్ళు కూడా. సో, ఇది మైండ్‌లో పెట్టుకొని ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ చేస్తారని చెప్పి మీరు ఎటువంటి వెయిటింగ్ కూడా చేయకండి. మీకు వీలైతే అంటే నేను చెప్తున్నానేంటంటే మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్‌గా కాదు మాకు బీఎస్సీ నర్సింగే చేయాలనుకుంటే ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ అయితే ఇప్పుడైతే చేయట్లేదు. మీకు పారామెడికల్ కౌన్సెలింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. బీ ఫార్మసీ, ఫార్మా-డి కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. పక్కా ఇదే చేయాలనుకుంటున్న వారికి నేను సెపరేట్‌గా ప్రాసెస్ చెప్తాను. సో, అది కూడా. ఇక దీంతో పాటే ఈ యొక్క ఇంటర్‌తో ఎలా జాయిన్ అవ్వాలి? మీకు గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇంటర్‌తో మార్క్స్‌తో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అది మేనేజ్‌మెంట్ దానికి నీట్ కూడా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంటర్ క్వాలిఫై 50% కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీరు బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది మేనేజ్‌మెంట్ కోటా కాదు. ఇంటర్ మార్కులతో జాయిన్ అయింది మేనేజ్‌మెంట్ కోటా కాదు. నీట్ పక్కా క్వాలిఫై అయితే మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళది మేనేజ్‌మెంట్ కోటా. ఇంటర్ మార్కులతో ఎలా జాయిన్ అవుతారో అంతా కూడా మీకు నేను తర్వాత వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు చివరగా ఈ ఫైనల్ ఏదైతే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది సో, ఎప్పుడొస్తుంది అంటే అది ఎగ్జాక్ట్‌గా మనం చెప్పలేం. బట్ కౌన్సెలింగ్ ప్రొసీజర్‌ని బట్టి మీకు ఇప్పటికే నవంబర్ 11తో క్లోజ్ అయిపోయింది కాబట్టి మీకు ఒక 2-3 డేస్ అనేది ప్రాసెసింగ్ తీసుకుంటారు. సీట్ మ్యాట్రిక్స్‌ని క్రియేట్ చేయడం, తయారు చేయడానికి. అదే విధంగా సీట్ మ్యాట్రిక్స్‌తో పాటు కాలేజెస్ నుంచి రిపోర్ట్స్ గ్యాదర్ చేసి ఒక డేటా అనేది తీయాలి. ఇన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇన్ని కాలేజెస్ అనేవి సెకండ్ ఫేజ్‌లో ఉంటాయి. ఈ కాలేజెస్ అనేవి సెకండ్ ఫేజ్‌లో ఉండవు. ఎందుకంటే ప్రతి కాలేజ్ అనేది సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయదంటే కొన్ని టాప్ యూనివర్సిటీస్‌లో ఒకసారి అడ్మిషన్ వచ్చిందంటే ఇంక ఎవరు కూడా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అటు ఇటు చూసుకోరు. మొత్తం ఫీజు కట్టేసి ఆ యూనివర్సిటీస్‌తో హైయర్ లెవెల్ కాలేజెస్‌తో కనెక్ట్ అయిపోయి ఉండిపోతారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించరండి. మరి దీంతో పాటే ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుందంటే, సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది యాస్ పర్ కౌన్సెలింగ్ షెడ్యూల్, కౌన్సెలింగ్ రూల్స్ ప్రకారంగా మీకు 14థ్, 15థ్, 16థ్ ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా పక్కా ఇస్తారండి. లేదు అనుకున్నట్లయితే ఈ యొక్క ఇదైతే ఏదైతే మీకు రివైజ్డ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాబట్టి ఇంకా తొందరగానే ఇవాళ సాయంత్రం, రేపు తెల్లవారి ఎప్పుడైనా ఇచ్చే ఛాన్స్ కూడా ఉందండి. సో, ఎప్పుడు సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా మన యూట్యూబ్ ఛానల్‌లోనే ఫస్ట్ వీడియో అయితే ఉంటుంది. దీంతో పాటే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కూడా టాప్ 15 కాలేజెస్ బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి డేటా. సో, క్విక్ రివిజన్ చూద్దాం. సో, క్విక్ రివిజన్ వచ్చేసరికి ఫస్ట్‌గా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే నీట్ పక్కా క్వాలిఫై అవ్వాలి. సో, అది కాలేజ్ బట్టి ఉంటుంది. కొన్ని కాలేజ్‌లు అలో చేస్తారు. కొన్ని కాలేజ్‌లు అలో చేయరు. 90% మాక్సిమం ఏంటంటే నీట్ క్వాలిఫై అయితే అవ్వాలి. పాస్ మార్క్ వచ్చినా చాలు. తర్వాత ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ మీరు 1,20,000 పెట్టుకుంటే సింపుల్‌గా మేనేజ్మెంట్ కోటాలో మీరు 4 ఇయర్స్ గాను స్పెషల్ ఫీస్‌తో కలిపి ఒక 5,00,000 ఒకటి పెట్టుకుంటే ఈజీ క్లోజ్ అయిపోతుంది. ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ అనేది చెయ్యరండి. చేసే ఛాన్స్ కూడా 99% లేదు. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ 14థ్, 15థ్, 16థ్ ఈ డేట్‌ల వల్ల పక్కా వస్తుంది. వచ్చినా సరే మనం వీడియోస్ చేసి పెడతాం. సో, ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవి చిన్నవి గానివ్వండి, పెద్దవి గాని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టారంటే చాలు. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.